డార్లింగ్ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పటిదాకా ఈ వన్ సైడ్ లవే చాలు. ఈ ఫీలింగ్ కూడా చాలా జాలీగా అవుతాయి. గైస్ ఈ రోజు ప్రివ్యూ వీడియో అనేది చూసారు కదా. సో ఇదే విధంగా మీరు కూడా మీ మొబైల్లో మీకు ఇష్టమైన పిక్స్తో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎలైట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు ఎలైట్ మోషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వెర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను, క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇందులో మనకి ఎడిట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అది చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని ఉంది కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్ అనేది ఈ విధంగా మనకి చిన్న డైలాగ్ అనేది వస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ బీట్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ ప్రాసెస్ కూడా. సో ఇక్కడ మనకి ఖాళీగా బీట్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ ఫస్ట్ ఇమేజెస్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ అనేది మనకి 7 సెకండ్ 6 మిల్లీ సెకండ్ దగ్గర అయితే ఖాళీగా బీట్ మార్క్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనం ఎండ్ వరకు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవడానికి ఇక్కడ కింద గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ మీద ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే సింపుల్గా అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. తర్వాత పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ చేయండి. సో అందరికీ కూడా ఇప్పుడు ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఇదే విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకోండి. సో నేను వీడియో అయితే ల్యాగ్ అయిపోతుంది కాబట్టి నేను ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసేసి వీడియోలోకి అయితే వస్తాను. ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చేసరికి ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అలాగే 2 ఇమేజ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకి పైన డ్యూయల్ లేయర్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకుంటే ఇక్కడ ఈ లేయర్ అనేది కాపీ అవుతుంది. మళ్ళీ బ్యాక్ అని వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి టెక్స్ట్ లేయర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం పేస్ట్ చేయాలి. సో ఇది ఏ విధంగా పేస్ట్ చేయాలంటే టెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ పేస్ట్ స్టైల్ అని లాస్ట్లో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని పక్కన మనకి రైట్ యారో అయితే కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మనకి టెక్స్ట్ ఆప్షన్ అలాగే మనకి టైమర్ ఆప్షన్ కనిపిస్తుంది, రెండు ఆఫ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ లేయర్ దగ్గరకు వచ్చేసరికి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ స్టైల్ చేసేసుకోండి. సెట్టింగ్ అయితే మనం ఆల్రెడీ మార్చేసాం కాబట్టి డైరెక్ట్ పేస్ట్ స్టైల్ చేసేసుకోండి. సో అదేవిధంగా ఎండ్ వరకు కూడా మనం ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్కి కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఈ విధంగా అన్ని టెక్స్ట్ లేయర్స్కి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అని వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో మనకి ఇంకా 2 ఎఫెక్ట్స్ అయితే ఉండిపోయినాయి, ఇమేజ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుని బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి.
ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇమేజ్ ఎక్కడైతే పెట్టడం స్టార్ట్ చేసామో ఆ బీట్ మార్క్ దగ్గర అయితే వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ 7 సెకండ్ 6 మిల్లీ సెకండ్ దగ్గర అయితే ఉంది. సో ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి మళ్ళీ షార్ట్ ఇమేజ్ అయితే 4 ఉంటాయి. ఈ 4 ఇమేజ్ని లీవ్ చేసి ఇక్కడ మనకి ఇంకొక లాంగ్ ఇమేజ్ అయితే ఉంటుంది. సో ఈ లాంగ్ ఇమేజ్కి ఇదే విధంగా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 4 షార్ట్ ఇమేజ్ ఉంటాయి, 4 లీవ్ చేసుకోండి. తర్వాత ఒక లాంగ్ ఇమేజ్ వస్తుంది, దీనికి మళ్ళీ ఇదే విధంగా మీరు పేస్ట్ చేసుకోండి. సో ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా పేస్ట్ అయితే వేసేసుకోండి. గైస్ ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అని మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇంకా ఒక షార్ట్ ఇమేజ్ ఉండిపోయింది ఎండింగ్ లో. సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ కూడా కాపీ అవుతుంది. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి, బీట్ మార్క్ అది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంకా షార్ట్ ఇమేజ్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఇమేజ్ అనేది మధ్యలో లీవ్ చేసాము. ఆ షార్ట్ ఇమేజ్ కి పేస్ట్ చేయాలి. ఫస్ట్ షార్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకోండి అనమాట. సో ఈ ఎఫెక్ట్ మనకి ఈ విధంగా సింపుల్ గా పేస్ట్ అయితే అవుతుంది. అలాగే సెకండ్ షార్ట్ ఇమేజ్ కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఎండింగ్ వరకు కూడా ఇంకా మిగిలిపోయిన ఇమేజ్ కి మొత్తం ఇదే ఎఫెక్ట్ ని పేస్ట్ చేసేసుకోండి. షార్ట్ ఇమేజ్ అయితే మిగిలిపోయి ఉంటాయి, మిగిలిపోయిన షార్ట్ ఇమేజ్ కి మొత్తం కూడా ఇదే విధంగా ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేసుకోండి. చాలా సింపుల్ అనమాట ఎడిటింగ్. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు చూసుకోండి, అన్ని ఇమేజ్ కి కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేసాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎడిటింగ్ ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవడం ఎలా అంటే పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి వీడియో ఆప్షన్ దగ్గర 1080p అని ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ అనేది కనిపిస్తుంది కదా. సో దీని మీద ఈ విధంగా ట్యాప్ చేయగానే ఇవన్నీ కూడా మనకి రెజల్యూషన్ ఆప్షన్స్ అనమాట, ఈ విధంగా కనిపిస్తాయి. ఇందులో మీ మొబైల్ కి సపోర్ట్ చేసే రెజల్యూషన్ అనేది సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వీడియో అనేది 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.